నరసింహారెడ్డి గారు బాగున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ నరసింహారెడ్డి. దివ్య ఎట్లా చదువుకుంటుంది అమ్మాయి? మంచి చదువుతుందా? ఏం పని చేస్తావు నరసన్న నువ్వు? వ్యవసాయమా? ఎన్ని ఎకరాలు ఉంది? నాట్లు వేసినావా? రెండోసారి యాసంగి నాట్లు పడ్డాయా? పడ్డాయా? ఇక 2 పంటలు పక్కా అయింది కాళేశ్వరం వచ్చినాక మీకు మంచిగా. బతకపోయినావు హైదరాబాద్ అప్పుడు? చాలా సంతోషం. 2 పంటలు పండుతున్నాయి కదా. అయితే పాప ఎట్లా చదువుతున్నది? పాప గురించి ఫోన్ చేసిన నేను. కొద్దిగా నా రిక్వెస్ట్ ఏంటంటే జర పొద్దుగాల 5 గంటలకు లేపి చదివి జర రోజు 5కి లేపాలి, ముఖం గడిపించి కూర్చోబెట్టాలి. జర సాయంత్రం కూడా ఆ టీవీ బంద్ చేసినావా లేదా ఇంట్లో? సీరియళ్ళు సినిమాలు మంచి పని చేసినావు. జర ఈ 2-3 నెలలు కష్టపడి ఉంది బిడ్డ కోసం. నేను సార్లకు కూడా చెప్పిన, టీచర్లకు పొద్దున మంచిగా చదివిపోయింది అని గట్టిగా స్పెషల్ క్లాసులు తీసుకోమని చెప్పిన. మీరు కూడా జర ఇంటికి వచ్చినాక మంచిగా చూసుకోండి. థ్యాంక్ యూ నరసింహారెడ్డి, థ్యాంక్ యూ. నమస్తే యాదగిరి, బాగున్నావా? పోతుండ్రా? నా సొంత పైసలు పెట్టి పంపిన పైపులవి. మీరందరు బాధపడుతున్నారంటే ఇక అది అయితలేదు పోతలేదు, రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు ఏమన్నా కానీ నేను పంపి చేపిస్తున్నా. మరి మీరు బాధపడద్దండి. చదువుతుందా కార్తీక? ఆడనే హాస్టల్నే ఉందా? జర ఎక్కువ ఇక ఊకే దొలకరాకు. ఆడనే ఉండని 2-3 నెలలు ఆడనే ఉండని. మనకి 3 నెలలు ముఖ్యం. 10వ తరగతి మంచిగా పాస్ అయితే కార్తీకకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ రేపు ఆడపిల్లలని ఏం లేదు, అందరు ఆడపిల్లలు మగపిల్లలు అంతా ఒకటే, అందరు బాగా చదువుకోవాల్సిందే. అదృష్టవంతుడు నువ్వు. లక్ష్మిని పుట్టింది నీకు. వాళ్ళే మంచిగా చూసుకుంటారు. అధ్యక్షుడు ఉన్నావా? సంతోషం. అందుకే నేను పిల్లల కోసం ఫోన్ చేసిన. ఇవాళ అందరు పిల్లల్ని బాగా చదివిపోయింది, జర టీవీలు బంద్ చేసి 3 నెలలు చదివిపోయమని చెప్దామని చేసిన. మంచిది తమ్మి, నమస్కారం. మొగలయ్య నమస్తే, బాగున్నావా? అక్షిత బాగా చదువుకుంటుందా? జర పొద్దున లేపాలి మొగలయ్య. 5కే పొద్దుగాల నిద్ర లేపి జర ముఖం గడిపిచ్చి చదువుపియాలి పిల్లలు.